సత్యవాణి, కంసాల బేతపూడి, నరసాపురం మండలం అండి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మా ఉమ్మడి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ గారిని జనసేన పార్టీ తరఫున నించున్నారండి. ఆయన గెలిపించుకోవడానికి మేము విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. గతంలో కూడా అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయారండి ఆయన. ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలకి, అక్రమాలకి, ఇప్పుడు పడుతున్న జనాల బాధలకి తెలుసుకుని మేము ప్రజల్లోకి జనసేన అని చెప్పి గడప గడపకే వెళుతుంటే వాళ్ళు చెప్పే బాధలన్నీ విని అన్నీ చేసుకున్న విధానాన్ని బట్టి వింటుంటే ఈ పట్టు ఖచ్చితంగా బొమ్మిడి నాయకర్ గారిని గెలిపించుకోవటం మా బాధ్యత అండి. ఆయన గెలిస్తేనే ఈ సమస్య తీరుద్ది. నరసాపురం నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే మంచినీళ్ళ సమస్య, డ్రైనేజీ సమస్య, ఎవరు తగ్గ బాధలు వాళ్ళు చెప్తున్నారండి. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ప్రజలకు ఇబ్బందే తప్ప మానవ మనుగడ జరిగే విధానం కనబడతలేదండి. ఇదే కొనసాగుతూ ఉంటే కనుక మళ్ళా ప్రభుత్వం ఈయనే జగన్ గారే కనుక పోటీ చేయాల్సి వస్తే మళ్ళా మన ఊరు నుంచి ఇతర దేశాలకి వలసలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే కనీసం నిత్యావసర వస్తువులు పక్కన పెట్టండి, ఒక సాధారణ మహిళగా చెప్తున్నాం, నిత్యావసర వస్తువులు అవనివ్వండి, గ్యాస్ అవనివ్వండి, కనీసం పిల్లల ఫీజులు అవనివ్వండి, ఇలాంటివన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఖర్చులు అయితే అధికంగా ఉన్నాయి, వచ్చే రాబడి తక్కువగా ఉంది. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగుతూ ఉంటే ఇప్పటికే మనల్ని దేశానికి తాకట్టు పెట్టేశారు. రేపు అన్న రోజున ఇదే ప్రభుత్వం వస్తే కనుక మనం విదేశాలకి, వేరే దేశాలకి వలసలు వెళ్ళిపోయి బతకవలసిన పరిస్థితి. ప్రభుత్వం చెప్తుందండి, ప్రజలందరూ కూడా తమకే ఓటు వేస్తారు, అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాం, ఆ సంక్షేమ పథకాలు మా గెలుపు ఖాయము అని చెప్తున్నారని. సంక్షేమ పథకాలు ఇస్తున్నారండి, మీకు తెలియదేముంది. ఈ సంక్షేమ పథకాలు ఇదివరకు లేవండి. డ్వాక్రా ఇదివరకు లేదా, ఇప్పుడు ఈయన వచ్చాకే ఇస్తున్నారా? ఇంకోటి ఆటో డ్రైవర్లకు 10,000 అంటున్నారు, సంవత్సరానికి వాళ్ళ దగ్గర 20,000 గుంజుకుంటున్నారు. పిల్లల ఫీజు రీప్లేస్మెంట్ అంటున్నారు. ఫీజు రీప్లేస్మెంట్ ఈయన ఉన్నాకే ఉందండి, గతంలో కూడా ఉంది. ఆయన ఏమీ లేదండి, ఆ సంక్షేమాలని చెప్పి సోమరపోతులు చేస్తున్నారు జనాల్ని, అంతే తప్ప ఈ సంక్షేమం వల్ల బాగుపడింది ఎవరూ లేదండి. ఆయన బాగుపడ్డారని అనుకుంటున్నారు. పోనీ అది ఎంతవరకు అందినాయండి? అవసరమైన వాళ్ళకి ఎవరికి అందలేదండి. వాళ్ళకి కావలసిన వారికి, ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారికి ఇచ్చుకున్నారు, కానీ లేని వాళ్ళు మాత్రం అలా బాధపడుతూనే ఉన్నారండి. అలాంటి ప్రభుత్వానికి ఈ జనాలు ఈ ఓట్లలో సరైన బుద్ధి చెప్తారని మేము ఖచ్చితంగా చెప్తున్నామండి. ఖచ్చితంగా ఈ 3 కూటములు కలిసి ప్రభుత్వాన్ని చేస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నానండి.